హిందువులు కలిసి ఉంటే ప్రపంచమంతా క్షేమంగా ఉంటుందని శివస్వామి అన్నారు. మన హిందూ ధర్మాన్ని కూకటి వేళ్లతో పికిలేస్తుంటే చూసి ఉండటంతో మహాపాపమని ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని సత్యనారాయణపురం బీఆర్టీఎస్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శివస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. అనంతరం మాట్లాడుతూ హిందువులు కలిసి ఉంటే ప్రపంచమంతా క్షేమంగా ఉంటుందన్నారు. శ్రీరాముడు, హనుమంతుడు జీవిత చరిత్ర దేశ ప్రజలకు ఆదర్శమన్నారు. హిందూ ధర్మం గొప్పదనం ఎవరిపై దాడులు చేయవని చెప్పదని, కేవలం వ్యక్తి విజ్ఞానాన్ని అందిస్తోందన్నారు. హిందూ ధర్మం ఒకే దేశం ఒకే ప్రజలు ఉండాలని కోరుకుంటున్నాయని, ఇతర మతాలు జిహాద్ పిలుపునిస్తున్నాయని విమర్శించారు. మన హిందూ ధర్మాన్ని కుక్కటి వేళ్లతో పెకిలివేస్తుంటే చూసి ఉండడంతో మహాపాపమని పోరాడి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రఘుపతి రాజారాం అంటే దేశానికి స్వాతంత్రం రాలేదని 1,60,000 మంది ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిందన్నారు. ఇతర మతాలు ర్యాలీలు జరుపుకుంటే అనుమతులు ఇచ్చే ప్రభుత్వం హిందువులు జరిపే ర్యాలీలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని శివస్వామి ప్రశ్నించారు. ఈ పరిస్థితి పోవాలంటే హిందువులంతా ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ తరపున హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా హనుమాన్ శోభాయాత్రని మన విజయవాడ మహానగర ఆధ్వర్యంలో అత్యంత వైభవయుతంగా జరుపుకుంటున్నాం. హిందూ దేశంలో హనుమంతుడు తెలియని వారు ఉండరు. గ్రామ హనుమంతుడి దేవాలయాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉంటాం లక్షలాది మందిగా. ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ కూడా హనుమాన్ యొక్క విగ్రహాన్ని జోబులో పెట్టుకుని ఉంటాను అని చెప్పిన ఈ హిందూ దేశ వైభవంలో ఈ రోజున ఈ శోభయాత్ర జరగడానికి పర్మిషన్ లేకపోతే హైకోర్టుకి వెళ్ళి నిన్ననే పర్మిషన్ తెచ్చుకోవడం దౌర్భాగ్య పరిస్థితి వచ్చినాయి. అయోధ్యలో కరసేవ కాదండి, ఆంధ్రాలో కరసేవ మేము మొదలెడతాం. ఎక్కడైతే హిందూ ధర్మానికి హాని జరిగినా, హిందూ ధర్మ ఇబ్బంది జరిగినా ఒకళ్ళు తాట తీస్తాం, ఈపులు పగిలిపోతాయని గట్టిగా నొక్కి వక్కారికి చెబుతున్నాం. తస్మాత్ జాగ్రత్త. సెక్యులర్ పేరుతో మరి అందరినీ సమంగా చూస్తామని చెప్పేసి పక్షపాత ధోరణితో ఈ పోలీసు యంత్రాంగం ఉంటారని పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ యాత్ర సజావుగా సాగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. జై శ్రీరామ్.